హలో ఎవ్రీవన్, ఇక్కడ ఏంటి ట్రైన్ ఇలా రోడ్ పైన ఆగుందని చూసాను. సడన్ గా చూస్తే ఒక రైల్ కోచ్ రెస్టారెంట్ కనిపించింది నాకు నెక్లెస్ రోడ్ లో. అసలు ట్రైన్ ఎందుకు ఆగింది, దీని కథ ఏంది అని లోపలికి వెళ్ళి చూసేద్దాం. మీరు కూడా వచ్చేయండి నాతో. నేను మా అన్న వాళ్ళ ఫ్యామిలీతో వచ్చాను ఇక్కడికి. అత్త నేను కూడా వస్తున్నాను, ఆగు. లెట్స్ గో ఇన్సైడ్ అత్త. ఓకే తేజు. లోపలికి వెళ్ళగానే అంబియన్స్ అయితే అదిరిపోయింది. అసలు ట్రైన్ బాగులో కూర్చొని తింటున్న ఫీల్ అయితే వస్తుంది మనకి. రియల్ ట్రైన్ లో చైన్ లాగలేం కానీ ఇక్కడైతే లాగొచ్చు. ఇక్కడ ఫుడ్ బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు, కానీ ఎప్పుడో ఒకసారి కాబట్టి మనమైతే తీసుకోవచ్చు. స్టార్టర్స్ అయితే 150 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. సూప్స్ ఇంకా బిర్యానీస్ అయితే కొంచెం అఫోర్డబుల్ రేంజ్ లో ఉన్నాయి. తందూరి, స్టార్టర్స్, రోటీస్, బిర్యానీస్, సీ ఫుడ్స్, డెజర్ట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వీకెండ్ లో ఫ్యామిలీస్ తో స్పెండ్ చేయడానికి అయితే మంచి ప్లేస్. చాలా ఆకలితో వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమర్థమైందంటే ఆకలితో ఉన్నప్పుడు ఇక్కడికి రావద్దని. ఎందుకంటే చాలా టైం పడుతుంది మనకి ఆర్డర్ రావడానికి. మేము ఆర్డర్ ఇచ్చి కూడా ఆల్మోస్ట్ ½ అన్ అవర్ అయిపోయింది. మా అన్న వాళ్ళ కిడ్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. అవునత్త, ఆర్డర్ చాలా లేట్ అయింది. మా అన్న వాళ్ళ బాబు అయితే ఎవరు ఆర్డర్ వచ్చినా వాడు ఆర్డరే అనుకొని చూస్తున్నాడు. ఇంకా వెయిట్ చేసి ఒక ½ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకు మా ఆర్డర్ అయితే వచ్చేసింది. మేమైతే వెజ్ నూడిల్స్ ఇంకా వెజ్ మంచూరియన్ రైస్ అయితే ఆర్డర్ చేసాం. అప్పటికి 45 మినిట్స్ అయినా ఒక్క ఆర్డరే వచ్చింది. నూడిల్స్ అయితే టేస్ట్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వెజ్ మంచూరియన్ రైస్ కూడా ఓకే ఉండే. యాక్చువల్లీ 2 డిషెస్ టేస్ట్ చేసిన తర్వాత మేము ఇంకా ఏదైనా ఆర్డర్ చేద్దాం అనుకున్నాము, కానీ ఈ వెయిటింగ్ పీరియడ్ చూసిన తర్వాత అయితే మాకు ఏం వెయిట్ చేయాలనిపించలేదు. నూడిల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది వెజ్ మంచూరియన్ రైస్ కంటే కూడా. ఓవరాల్ గా అంబియన్స్ అయితే అదిరిపోయింది. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంది. ఒక ఏసీ కోచ్ లో తింటున్న ఫీల్ అయితే వస్తుంది మనకి, విత్ స్లో మ్యూజిక్. అండ్ పక్కనే కూడా ట్రైన్స్ వస్తూ పోతూ ఉంటాయి. విండో సీట్ లో కూర్చొని పక్కన వచ్చేపోయే ట్రైన్స్ ని చూసుకుంటూ తింటూ ఎంజాయ్ చేసినట్టు ఉంటది ఈ ఎక్స్పీరియన్స్ మనకి. అత్త పిజ్జా కార్నర్ కి వెళ్దామా? ఈ ట్రైన్ కోచ్ దిగగానే ప్లాట్ఫామ్ పైన ఎలా అయితే పానీపూరి, పిజ్జా ఇలా స్నాక్స్ అయితే ఉంటాయో అక్కడ కూడా అలానే ఉంది. మనకి ఇక్కడ పిజ్జా, చాట్ ఇంకా కాఫీ షాప్ అయితే కనిపిస్తుంది కింద దిగగానే. ఓపెన్ టు స్కై సీటింగ్ అరేంజ్మెంట్, ఆ వెదర్ అయితే చాలా బాగుండే. మేమైతే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము. బయట యాంపుల్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది పార్కింగ్ కి గానీ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి. రైల్వే ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మనకి. మా పిజ్జా అయితే వచ్చేసింది. మేము మార్గరీటా పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము విత్ లోడెడ్ చీజ్. ప్రతి పిజ్జా కార్నర్ లో ఇచ్చినట్టే ఇక్కడ కూడా మనకి ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇంకా టొమాటో కెచప్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మనమైతే ఇవన్నీ దానిపైన టాపింగ్ చేసేసుకున్న తర్వాత పిజ్జా అయితే చాలా ఉండే అసలు, చీజీ. మా వాడి ఎక్స్ప్రెషన్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటది. నిజంగా పిజ్జా అయితే చాలా బాగుంది అసలు. పిజ్జా లవర్స్ ఎవరైనా ఉంటే ఇక్కడైతే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. ఇంకా పిజ్జా కాకుండా ఇక్కడ మనకి బర్గర్, పానీపూరి, పావ్ బాజీ, చాట్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. నెక్లెస్ రోడ్ సైడ్ వస్తే ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా బకెట్ లిస్ట్ లో పెట్టుకోండి. ఇంకా మాకు అప్పటికే స్టమక్ అయితే చాలా ఫుల్ అయిపోయింది. ఇక్కడైతే చిన్న చిన్న పార్టీస్ కూడా చేసుకుంటున్నారు. బర్త్డేస్ అవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో ఫ్యామిలీస్ తో వచ్చి కూర్చొని టైం స్పెండ్ చేయడానికి అయితే మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక్కటి తక్కువైంది పుష్ప. అదేంటి అంటే ఇది ఎక్కడికి వెళ్ళినా కట్టుకొని తీసుకొచ్చడం మనకు అలవాటే కదా. ఇక్కడితో మన ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. That's all for this vlog. Thank you so much for watching. Do subscribe to my channel.